భీష్ముడు హస్తినాపురంలో అతి బలవంతుడు, తెలివైన రాజకుమారుడిగా పెరిగాడు. కానీ ఒక ప్రతిజ్ఞ అతని జీవితాన్ని మార్చేసింది. శాంతనుడు మళ్లీ ప్రేమలో పడ్డాడు. సత్యవతి అనే అమ్మాయి కూతురు మీద. ఆమె పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఒక గట్టి షరతు పెట్టింది. నా కొడుకులే రాజ్యానికి వారసులు అవ్వాలి. భీష్ముడి సంతానం రాజ్యం చేయకూడదు. శాంతనుడు ఒప్పుకోలేకపోయాడు. అది తన పెద్ద కొడుకు భవిష్యత్తును నాశనం చేస్తుంది. అప్పుడు భీష్ముడు ముందుకు వచ్చాడు. అతను ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎవరూ ఊహించని ప్రతిజ్ఞ. నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోను. నాకు సంతానం ఉండదు. సత్యవతి కొడుకులే రాజ్యానికి వారసులవుతారు. నా జీవితంపై ప్రమాణం చేస్తున్నాను. ఆ ప్రతిజ్ఞతో హస్తినాపురానికి వారసులు వచ్చారు. కానీ భీష్ముడి జీవితం శాశ్వత త్యాగంగా మారిపోయింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఏం జరిగింది? భీష్ముడు ఎంతకాలం బతికాడు? తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రోజు శాంతనుడి రెండో పెళ్లి చూద్దాం.